పరదేశులకి ఏది సొంతమో నేను యాత్రికుని, నేను పరదేశిని. నేను ఉండేది భూమి మీద కొంతకాలమే. కాకపోతే ఇది శిథిలమైపోతే పరలోకంలో నా కొరకు నిత్య స్వాస్థమైన గృహం నా కొరకు నా దేవుడు కడతా ఉన్నా. యాత్ర చేస్తున్న నీకున్నా, నువ్వు ఉన్నావా? యాత్ర చేస్తున్నావుగా. నీ శరీరానికి ఆత్మకు ప్రతిరోజు ఏం జరుగుతుంది? పోరాటం. అంటే నీ శరీరంతోనే పోరాటం. నువ్వు యాత్ర చేయకుండా నేను ఆపేయాలని, నువ్వు విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళొద్దని, నీ ప్రార్థనలు సఫలము కావద్దని సాతాను గాడు ఏం చేస్తున్నాడంటే నీ యాత్రను పాడు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతుంది. పాడు చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులన్నీ నా ప్రభు నిర్మూలపరిచి విజయముతో నేను ఊరేగించబోతున్నాడు. శరీరం ఏం చెప్తా తెలుసా? ప్రార్థన చేయి. శరీరం ఏం చెప్తా తెలుసా? చాలే ఉన్న ఉపాసం చాలే. శరీరం ఏం చెప్తా? ఓ మస్తు మందిని చూసిన నేను. నువ్వు ప్రార్థన చేస్తే అయిపోతుందా? ఆత్మ దినదినం బలము పొందాలి. బాహ్య పురుషుడు క్షీణించినను అంతరంగ పురుషుడు దినదినము కృప పొందును కాక. నువ్వు ఆత్మలో బలంగా ఉంటే సాతాను కానీ నీ కాళ్ళ కింద అనగదొక్కి విజయం నీకు సొంతం చేయబోతున్నాడు ప్రభు. ప్రార్థనలో బలంగా ఉండాలి, వాక్యంలో బలంగా ఉండాలి, విశ్వాసంలో బలంగా ఉండాలి. అప్పుడు నీ యాత్రలో ఏ డిస్టర్బెన్స్ ఉండదు. స్తోత్రం చెప్తారా? నీ యాత్ర ఎలా సాగుతుంది తెలుసు? సాఫీగా సాగుతుంది. హల్లెలూయా. యాత్ర చేయు మార్గములన్నీ ప్రియము. నువ్వు ప్రార్థనలో బలంగా ఉంటే, వాక్యంలో బలంగా ఉంటే, విశ్వాసంలో బలంగా ఉంటే, నువ్వు ప్రతిరోజు జరుగుతున్న పోరాటంలో నువ్వు విజయం పొందగలిగితే దేవుడు నీకు విజయం సొంతం చేస్తాడు.